హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎంతో స్మూత్ అండ్ టేస్టీ పెసరట్ల రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్ ప్రాసెస్. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పెసరపప్పు అని ఉంటుంది కదా, పెసరపప్పు అనేది ఒక 4 hours నానబెట్టుకోవాలి. ఒక పిడికెడు బియ్యం కూడా నానబెట్టుకోవాలి పప్పుతో పాటే వేరే బౌల్లో. నాని తర్వాత ఒక 2 or 3 times మంచిగా వాష్ చేసుకోవాలి. తొక్కు అనేది కొంచెం పోతుంది కదా, అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు వేసుకొని నానబెట్టుకున్నాం కదా, బియ్యం వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం అండ్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనకి మరీ థిక్గా కాదు, మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు బ్యాటర్ చూసుకోవాలండి. ఇక స్టవ్ పైన ఒక 1 hour అలా పక్కన పెట్టేయండి. పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని మంచిగా ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ దోశలు మనం ఎలా వేసుకుంటామో అలానే వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అటు ఇటు కూడా 2 వైపులు కూడా మంచిగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ పెసరట్లు అనేది రెడీ ఫ్రెండ్స్.